కాలంతో పాటు మనం మారాలి. కాలాన్ని కూడా మార్చేది కళ. నాకు మిత్రులు లేదు. అందరు నీ కళ్ళే కనాలంటే ఎలా? మాకు మా కళ్ళు ఉంటాయిగా. అది కళ, నిద్రలో కనేది. ఇది కళ, నిద్ర లేపేది. కళ అంటే బతుకునిచ్చేది అనుకోకు, బతుకు నేర్పేది కూడా. కళ, ఆర్ట్. ఆర్ట్ మన జీవితాల్లో ఇప్పటిది కాదు భయ్యా. నేను విన్నా, నన్ను ఇంప్రెస్ చేసిన ఫస్ట్ ఆర్ట్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్. అదే గుహల్లో గీసిన జంతువుల పెయింటింగ్స్, ఆయుధాల పెయింటింగ్స్. ఒక విధంగా వాళ్ళ తర్వాత తరాలకి అందజేసిన గొప్ప ఇన్ఫర్మేషన్ అది. ఆర్ట్ అంటే ఏంటి? ఇప్పటికిప్పుడు మీరెళ్ళి గూగుల్ని అడిగితే అది ఇచ్చే ఆన్సర్ ఏంటో తెలుసా? ఒక క్రియేటివ్ మీడియం ద్వారా ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడం. అది డాన్స్ అవ్వచ్చు, పెయింటింగ్ అవ్వచ్చు, స్కల్ప్చర్స్ అవ్వచ్చు, పోయట్రీ, యాక్టింగ్, మ్యూజిక్, అబ్బో ఇలా ఏదైనా సరే ఒక మీడియం త్రూ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయడమే ఆర్ట్ అని చెప్తుంది. ఆర్ట్కి రూపాలు, వేషాలు ఎక్కువ. రకరకాల ఫామ్స్లో ఆర్ట్ మనల్ని ఇన్స్పైర్ చేస్తూనే ఉంది. వాటిలో కొన్ని మనం ఎగ్జాంపుల్గా మాట్లాడుకుందాం. మేఘ సందేశం అని ఒక బుక్ ఉంటుంది. దానిని సంస్కృత మహాకవి కాళిదాస్ గారు రచించారు. మేఘ సందేశంలోని కవితలు ఎంత అద్భుతమంటే నేను మీకు ఒక లైన్ వివరిస్తాను. కుబేరుడి శాపవశాత్తు ఒక యక్షుడు అలకపురిని భార్యని వదిలి 7 ఏడాది కాలం పాటు రామగిరి అడవుల్లో నివసించడానికి వెళ్తాడు. 8 నెలలు గడిచిపోతాయి. ఇంకా విరహ వేదనని భరించలేకపోతాడు పాపం. తన భార్యది కూడా అదే పరిస్థితి అని తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఆకాశంలో ఆగి ఉన్న ఒక మేఘాన్ని చూస్తాడు. ఆ మేఘాన్నే అతిథిగా భావించి తన భార్యకి సందేశాన్ని పంపమని కోరుకుంటాడు. ఆ తరువాత ఎలా వెళ్లాలో ఆ దారిని వర్ణిస్తూ రాసిన కాళిదాస్ కవితలు ఒక కళారూపం, ప్రశంసనీయం. హ్యాపీనెస్ ని ఎక్స్ప్రెస్ చేస్తూ రంగులు చల్లుకుంటూ హోలీ అని సెలబ్రేట్ చేసుకోవడం ఆర్ట్. నిజానికి హోలీ అప్పట్లో ఆయుర్వేదం. సమ్మర్ వచ్చే టైంకి అందరికీ ఫీవర్స్ ఎక్కువ వస్తుండేవట. కాబట్టి పసుపు, కుంకుమ, వేప నీళ్లతో రంగులు చేసి చల్లుకుంటుండేవారు. ఆయుర్వేదానికి కూడా ఆర్ట్ ఫామ్ ఇచ్చారంటే గ్రేటే కదా. మీకు తెలుసా, రాగమర్వం అని ఒక ఇంటెన్స్ రాగం ఉంది. ఇది ఒక టెన్షన్ని, ఒక సాడ్నెస్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది. కావాలంటే మీరు ఒకసారి వినండి. ఒక సీరియస్ రెస్ట్లెస్ మెలోడీ ఇది. దుఃఖం, వేదన అనే భావాల్ని తీవ్రంగా వ్యక్తపరుస్తూ పాడే రాగం. మనకు కూడా అలాంటి ఫీలింగ్సే వస్తాయి వింటూ ఉంటే. అవే భావాల్ని మనలోనూ కదిలించే ఆర్ట్ ఫామ్ ఇది. ఈ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేసుకోవడం కేవలం మన వరకేనా? ఖచ్చితంగా కాదు. నేచర్లోనే ఉంది ఆర్ట్ని యూజ్ చేసుకోవడం. ఎగ్జాంపుల్కి సముద్రంలో పఫర్ ఫిష్ అని ఒక ఫిష్ ఉంటుంది. తన మేట్ని ఇంప్రెస్ చేయడానికి శాండ్లో బ్యూటిఫుల్ ప్యాటర్న్స్ తోటి ఆర్ట్స్ క్రియేట్ చేస్తాయి. దానికోసం అవి 7 నుంచి 9 రోజులు కష్టపడతాయంట. క్రేజీ కదా. ఈ పఫర్ ఫిష్ గాడు కొరియన్ డ్రామాస్ కన్నా ఎక్కువ స్టాండర్డ్సే క్రియేట్ చేస్తుంటున్నాడు కదా. మన హిస్టరీలో ఆర్ట్ని ఎలా యూజ్ చేసుకున్నారనే సందర్భంలో మాట్లాడుకుంటే, ఇండిపెండెన్స్ టైంలో జరిగిన అన్యాయాల్ని వ్యతిరేకిస్తూ గలమెత్తిన కళాకారుల పాటల్లో ఆర్ట్ ఉంది. సమస్యల్ని ప్రజలకి అర్థమయ్యేలా గీసిన పొలిటికల్ కార్టూన్స్లో ఆర్ట్ ఉంది. అంతెందుకు భయ్యా, ప్రెజెంట్ విషయానికే వస్తే రీసెంట్గా మన మీమ్స్తో వైరల్ చేసిన ట్యాక్స్ ఇష్యూ ఉందిగా, మోడ్రన్ పొలిటికల్ కామెంటరీ ఇది. మినిస్టర్స్ దాకా వెళ్ళింది. మీరు కూడా వినే ఉంటారు. దాని గురించి వారు కూడా ప్రజలకి ఒక రిలీఫ్ డెసిషనే తీసుకున్నారు. ఇకపోతే సినిమా. మనం ముందు మాట్లాడుకున్న ఎన్నో ఆర్ట్ ఫామ్స్ని కలగలిపి ఒక దృశ్య కావ్యంగా సినిమాల్లో చూస్తుంటాం. అది ఒక ఆర్ట్ ఫామ్. ఆర్ట్ అనగానే మనందరికీ నటులు, పెయింటర్సే గుర్తొస్తారు. ఆర్టిస్టుల గురించి, గొప్ప గొప్ప పెయింటింగ్స్ గురించి అడ్రస్ చేస్తూ మాట్లాడడమే ఈ టాపిక్ ఉద్దేశం కాదు. ఆర్ట్ అనేది ఇన్ఫినిటీ. ఎంత మాట్లాడినా తక్కువే. ఒక్క విషయం, నువ్వు నేను ఉన్నా లేకపోయినా ఆర్ట్ ఇక్కడే ఉంటుంది. సో సరిగ్గా చూడగలిగితే మన చుట్టూ ఆర్ట్ ఉంది. కాదు కాదు కాదు, మనమే ఆర్ట్లో ఉన్నాం. ఆర్ట్ గురించి మేము తెలుసుకున్న విషయాలతో చెప్పడానికి ట్రై చేశాం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాం. మీరు కామెంట్స్లో చెప్పండి, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఆర్ట్ గురించో, ఆర్టిస్ట్ గురించో. నేను ప్రతి ఒక్క కామెంట్ చదువుతాను. ఫీల్ ఫ్రీ టు కామెంట్.
మా ఈ కంటెంట్ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ కానిచ్చేయండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని టింగ్ అనిపించండి. థ్యాంక్ యూ.